ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ విధముగా మా ఈ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు ప్రభు యొక్క నడిపింపులో, ప్రేరణలో ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి తీసుకొని రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరత్తులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మీ కొరకు, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాల కొరకు అనుదినము మేము మా సంఘం మా ప్రార్థనల్లో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని అన్ని విషయాలలో నూరంతులుగా ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలని మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశము 3 మేకులు పీక్కోలేని దేవుడని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ అంశానికి సంబంధించిన ఎన్నెన్నో ఆత్మీయ విషయాలు గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ అంశము ద్వారా ఏ విషయాల ద్వారా దేవుడు మన విశ్వాసాన్ని ఆయన బలపరచబోతున్నారో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పరసంబంధమైనటువంటి జ్ఞాన సంబంధించిన విషయాలను ఆయన బోధించబోతున్నారో ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మేకులు కొట్టుటయే ప్రాయశ్చిత్తమును పరిహారమును అనే అనేక అద్భుత విషయాలను గత వారాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు కొట్టబడే మేకులు దైవ సంబంధమైన బలి అర్పణలలో లేక యజ్ఞ పశువును బలిగా అర్పించు సమయంలో వాడుతారని కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అయితే చాలామంది సత్యాన్వేషకులు మేకులు వెనుక ఉన్న దైవ ఉద్దేశమును ఎరుగక ప్రియా దేవుని బిడ్డలారా, 3 మేకులను వ్యంగ్యంగా అవహేళనగా మాట్లాడుతూ ఉండుటను మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆ మేకులు కొట్టబడినటువంటి ప్రజాపతిని, సృష్టికర్తను చేతకాని వానిగా మాట్లాడుటను కూడా మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మేకులను గూర్చి వ్రాయబడినటువంటి దైవ గ్రంథాలను వారు అవహేళన మాటల ద్వారా అపహాస్యమును చేర్చు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని విలువను, దైవ గ్రంథాల విలువను, దేవుని బలియాగమును విమర్శించుచున్నారని ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ఈ అంశానికి సంబంధించిన విషయాలలో మనం ధ్యానం చేసుకుని తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మనం తెలుసుకున్నటువంటి విషయాలలో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అయితే ఈ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని బలియాగాన్ని విమర్శించుచున్నవారు, దూషించుచున్నవారు లేక ద్వేషించుచున్నవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క బలియాగాన్ని చాలామంది ఏం చేస్తున్నారు, ఆ ఒక బలియాగాన్ని అనుభవించినటువంటి లేక యజ్ఞ పశువుగా మానవుల పాపాల స్థానములో, శాపాల స్థానములో తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి యేసు ప్రభు వారి యొక్క ఆ శిలువ మరణాన్ని, శిలువ బలియాగాన్ని చాలామంది ఏం చేస్తూ ఉన్నారండి, రకరకాలుగా విమర్శించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగా ఒక సృష్టికర్త లేక ఒక ప్రజాపతి యొక్క ఆ ఒక యజ్ఞ ఆ బలియాగాన్ని ప్రియా దేవుని బిడ్డలారా విమర్శిస్తే లేక ద్వేషిస్తే, దూషిస్తే వారి గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడే స్వయంగా, అంటే యెహోవా దేవుడే స్వయంగా ఆ ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ఏలయనగా నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞల్లో ఈ ప్రారంభ ఈ ఆజ్ఞలో మనం చూస్తున్నప్పుడు వాగ్దాన సంబంధించినటువంటి ఆశీర్వాదము కూడా మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి గనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చదువుకున్న వాక్యములో దేవుని ద్వేషించుట కన్నా ప్రేమించి 1000 తరాల ఆయన కరుణను పొందుకునేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి. చాలామంది యేసు ప్రభు యొక్క శిలువ బలియాగాన్ని ఏం చేస్తూ ఉన్నారంటండి, 3 మేకులు పీక్కోలేని క్రీస్తు, లేక 3 మేకులు తీసుకోలేని క్రీస్తు ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆయన చేతకాని వాడని ఏమండి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చదివి తెలియపరిచిన ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుణ్ణి ద్వేషించుట కన్నా ఆయన్ని ప్రేమించేటటువంటి ఆత్మీయతను కలిగి 1000 తరాలకు ఏమండి ఆయన కరుణను ఏమండి పొందుకునేటటువంటి ఆ గొప్ప ఆశీర్వాదకరమైన స్థితికి మన జీవితాలు మనం చోటిచ్చేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంతేకాదు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏమండి ఆయన ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధంగా అంటే ఏమండి అక్కడ మనం చూస్తున్నప్పుడు, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదు అని శిష్యుల సమక్షంలో ప్రియా దేవుని బిడ్డలారా పరిసయ్యులతో శాస్త్రులతో ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, విమర్శించు స్థితిని కలిగి అపరాధివని తీర్పు పొంది నరకములో ఏమండి మరి పడవేయబడేటటువంటి స్థితికి మనం చోటియకుండా ఏమండి విమర్శించక వ్యర్థమైన మాటలు దేవుని విషయమై ఆయన గ్రంథము విషయమై పలుకక ప్రియా దేవుని బిడ్డలారా, నీతిమంతుడు అని ఏమండి లేక నీతిమంతునిగా ఆ ఒక గొప్ప మెప్పును సాక్ష్యాన్ని పొంది నిత్యత్వములో సమృద్ధి అయినటువంటి నిత్య జీవము పొందుట మనకి ఎంతైనా మేలై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక నిత్యజీవం అని మనుషుల పక్షముగా నిజదేవుని దూషించి ఆయనిచ్చు పాపక్షమాపణకు రక్షణకు నిత్య జీవానికి నిత్యకృపకు దూరముగా మనం ఉండకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి నిత్య జీవం ఇచ్చేటటువంటి క్రీస్తు యొక్క బలియాగము ఏమండి మన కొరకే అని గుర్తించి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయన బలియాగములో ఉన్నటువంటి ఏమండి గొప్ప త్యాగాన్ని గుర్తించి ఏమండి గ్రహించి నేడే క్రీస్తుని మన యొక్క ఏమండి రక్షకునిగా దేవునిగా విశ్వసించి తద్వారా కలిగే పర సంబంధమైన ఇహ సంబంధమైనటువంటి నిత్య దీవెనలు మనం పొందుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటి వరకు ఈ విషయాలు మరి ఎందుకు ఇంత వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నానంటే ఏమండి దేవుని యొక్క బలియాగాన్ని ఏమండి విమర్శించేవారు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ విషయాలన్నీ బైబిల్ గ్రంథములో ఏమండి మరి వ్రాయబడి ఉన్నటువంటి దేవుని మాటలు కనుకనే వీటిని తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకనగా నేను చేస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ మధ్యకాలంలో చాలామంది ఏమంటున్నారంటే ఏమండి మరి ఆదిలో ఆదాము హవ్వలు ఏమండి ఆజ్ఞ అతిక్రమము పాపాన్ని వారు చేసినప్పుడు ఏమండి మరి యెహోవా దేవుడు వారిని ఏం చేశారంటండి క్షమించి ఉన్నారు అనేటటువంటి ఏమండి బోధలను మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ యొక్క విషయాలకు సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అంటే చాలామంది బోధకులు ఏం చేస్తూ ఉన్నారంటే ఏమండి మరి ఆదిలో ఆదాము హవ్వలు ఏమండి ఆజ్ఞాతిక్రమం ద్వారా చేసిన పాపాన్ని ఆదిలోనే యెహోవా దేవుడు క్షమించాడని. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు దేవుడు క్షమించాడో లేదో అనే విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆదిలో ఏమండి మరి ఆదాము హవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, నేడు మనుషుల్లో అనేకులు మనం చూస్తూ ఉన్నాం. వ్యభిచారులుగా ఉన్నవారిని మనం చూస్తూ ఉన్నాం. మరి మనిషి ఎందుకు వ్యభిచారిగా ఉంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. నేడు నరహంతకులుగా కొంతమందిని మనం చూస్తున్నాం. అంతేకాకుండా నరహంతకులుగా పనిచేస్తున్న వారిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేడు ఏమండి మరి దొంగగా లేక దొంగలుగా అనేకులను మనం చూస్తున్నాం. ఎందుకు ఏమండి దొంగలుగా నరహంతకులుగా ఏమండి వ్యభిచారులుగా అనేకులు ఉంటూ ఉన్నారు
దేవుడు ఆదిలోనే ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించినట్లయితే ఏమండి ఈరోజు మన మధ్య మన చుట్టూ ఏమండి మన ప్రాంతాల్లో ఏమండి మరి ఆయా వారిని మనం చూస్తున్నప్పుడు వారు ఇటువంటి స్థితిగతులు కలిగి ఉన్నారు. కారణం ఏంటో మనం తప్పక తెలుసుకుంటూ ఉండాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి అక్రమాలకు, అన్యాయాలకు, అవినీతికి ఎందుకు తెగబడుచున్నారు? అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకే ఒక అద్వితీయ దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయట్లేదు? ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా అహంకారిగా, గర్వధీనిగా ఎందుకు జీవిస్తున్నాడు మానవుడు ప్రియా దేవుని బిడ్డలారా? అంతేకాకుండా లోక ఆకర్షణలో ఎందుకు మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు? ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని కన్నా ఇహలోక ఏమండి ఆ లోక సంపదే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి లోక సంపదకే అధిక ప్రాముఖ్యతను మానవుడు ఎందుకు ఇచ్చుచూ ఉన్నాడు? ఏమండి ఎందుకు ఆధిపత్య ధోరణిని మానవుడు కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో దేవుడు ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపమును క్షమించక పోటును బట్టి అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలోనే ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమ పాపమును దేవుడు ఒకవేళ క్షమించినట్లయితే ఏమండి కయీను అసూయ లేనివానిగా ఉండాలి, నరహత్య చేయనివానిగా ఉండాలి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, కయీన్ని మనం చూస్తున్నప్పుడు అసూయ కలిగి ఉన్నాడు, అంతేకాకుండా నరహత్య చేసినట్లు మనం చూస్తుంటాం. ఏమండి దీనికి సంబంధించినటువంటి విషయాలు ఆదికాండం 4వ అధ్యాయం 1 నుండి 15 వరకు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8, యోహాను రాసిన మొదటి పత్రిక 3:12లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రసంగి 29 ప్రకారం దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆదాము హవ్వల యొక్క ఏమండి ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలోని యెహోవా దేవుడు క్షమించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఆ యథార్థవంతులుగా ఉన్నటువంటి వారు ఏమండి మరలా వారు క్షమించబడిన తర్వాత ఏమండి ఎప్పుడైతే వారు ఆజ్ఞాతిక్రమ పాపాన్ని చేశారో, యథార్థతను కోల్పోయారో, మరలా వారు ఏటవారంటండి యథార్థవంతులుగా ఉండాలి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నామంటే యథార్థవంతులుగా లేని వారిని అనేకులను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి క్షమించబడిన వాడు ఏమండి దేవుని యొక్క మహిమను కలిగి ఉండాలి, దేవుడు ఉంచినటువంటి ఏమండి ఆ ఒక స్థలములోనే ఉండాలి, అంతేకాకుండా దేవునితోనే ఉండాలి, దేవుని సన్నిధినే కలిగి ఉండాలి. కానీ ఇవేవి కూడా ఏమండి మనకి ఆదిలో కనబడవు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నేటికిని ఏమండి నీతి నెరవేర్చేవారు ఏమండి అతి స్వల్పంలో అతి స్వల్పంగా ఉన్నవారిని మనం చూస్తూ ఉంటాం. అతి తక్కువ ఎక్కడో ఏమండి మరి మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు న్యాయం కూడా ఏమండి చాలా అతి తక్కువగా ఎవరో ఏమండి మరి ఆ ఒక న్యాయాన్ని కలిగిన వారిగా కనబడుతూ ఉంటారు. ఏమండి ఇక అక్రమానికి వస్తే ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి అంతే లేదు ప్రియా దేవుని బిడ్డలారా. ప్రతి మనిషిలోని అక్రమం మనిషిని ఈరోజు పరిపాలన చేస్తుంది, ఏలుబడి చేస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ విషయాలు ఎంత వివరంగా మీకు తెలియపరుస్తున్నానంటే, ఇంతకీ దేవుడు ఆదిలో ఆదాము హవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆయన క్షమించాడా లేదా? ఒకవేళ ఆయన క్షమిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆయన క్షమించకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ విషయాలను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి పాపం నేటి దినాల్లో మనం చూస్తున్నాం బహు విస్తారంగా ఏమండి మరి విలయతాండం చేస్తున్నా ఏమండి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనికి ప్రియా దేవుని బిడ్డలారా, భేదని లేదు, ధనవంతుడని లేదు, ఐశ్వర్యవంతుడని లేదు, జ్ఞాని అని లేదు, ఏమండి విజ్ఞాని అని కూడా లేదు. నేడు పాపం రహస్యంగా ప్రతి మనిషిని కూడా పరిపాలన చేస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమండి దేవుడు ఎలా క్షమించినట్లు అని ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంత వివరంగా మీకు తెలియపరుస్తున్నానంటే రకరకాల బోధలు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి ఆదిలో ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని దేవుడు క్షమించేస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక మరి యేసు ప్రభు ఎందుకు వచ్చారు అనేటటువంటి ఒక రకమైన ఏమండి ఆ ఒక అయోమయ స్థితిని కలుగు చేయడానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆదిలోనే ఆదాము హవ్వల యొక్క పాపాన్ని ఆజ్ఞాతిక్రమ పాపాన్ని దేవుడు క్షమించాడు అనేటటువంటి ఏమండి మరి బోధలు చేయడం
జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఇంత వివరంగా ఈ విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆదిలోనే ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమిస్తే సర్వమానవాళి పాపాల కొరకు పరమాత్ముని పరిశుద్ధ రక్తం చిందించబడాలి అని మరి సామవేద తాండియా మహాబ్రాహ్మణలో ఎందుకు వ్రాయబడింది అని మనం తప్పక ఆలోచన చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. అది కూడా చిందించబడినటువంటి రక్తము ద్వారా సర్వమానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం, పరిహారం, పాపక్షమాపణ కలుగుతుంది అని ఎందుకు చెప్పబడిందో కూడా మనం తప్పక ఆలోచన చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఋగ్వేదమందు సృష్టికర్త ప్రజాపతి సకల స్పృష్టములను బలిగానిచ్చి తుదకు తానే బలిగా అర్పించుకున్నటకు దైవమానవునిగా అవతరించి మహాయజ్ఞ పశువుగా యజ్ఞమైపోతారని ఎందుకు వ్రాయబడి ఉందో తప్పక మనం ఆలోచన చేయాలి, తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈశ్వర పుత్రులనియు అమృత పుత్రులనియు పిలువబడుచున్న లేక చెప్పుకొనుచున్న ఆర్యులు నేటికిని మరి వారు ఈ విధంగా ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల దయానియోమ ధన్యోస్మి తవాకో అత్ర జాగ్రత్తయే అని వారు ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, దీని అర్థాన్ని కూడా నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునికి ఆశపడుతున్నాను. దీని అర్థం ఇదే ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఓ దేవా, నేను పాపిని, పాపము చేయుచున్నాను, పాపములోనే పుట్టి తిని పాపాత్ముడను, నన్ను రక్షింపుము. నీవు కృపగలవాడవు, 3 లోకములలో నీ ఎదుట దయను పొందవలసిన వాడనగు నేనున్నాను అని దేవుని దయ కొరకు పాపక్షమాపణ కొరకు ప్రార్థించుచున్నట్లు మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఇదే దీని యొక్క భావమనై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆదాము అవ్వల పాపమును యెహోవా దేవుడు ఆదిలోనే క్షమిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం ఇంకొంత లోతు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ముస్లిం సోదరుల ఒక ఆరాధ్య దైవమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, అల్లా గాబ్రియేలు దూత ద్వారా మరి మహమ్మద్ ప్రవక్త అయినటువంటి మరి మహమ్మద్ ప్రవక్తకి ఇచ్చినటువంటి పవిత్ర ఆ ఖురానులో ప్రియా దేవుని బిడ్డలారా మరి కొన్ని విషయాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఆ విషయాలను కూడా ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి ఆ ఆదిలోనే ఆది మానవులైనటువంటి మరి ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమ పాపాన్ని వారు చేసినప్పుడు ఆదిలోనే దేవుడు వారిని క్షమించినట్లయితే మరి ఈ విధమైనటువంటి విషయాలు మరి ఆయా మత విశ్వాసాలకు చెందినటువంటి గ్రంథాలలో మరి వ్రాయబడి ఉన్నాయి. మరి అవి ఎందుకు రాయబడి ఉన్నాయో కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఈ విషయాలు కూడా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అల్లా ఆత్మగా యేసు పవిత్ర ఖురానులో పిలువబడుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు మరి సురాయే నిసా సురా 4వ సురా 171వ ఆ ఒక ఆయత్తులో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అక్కడ ఏమనిసి ఉంటుందంటే మరియం రసూలిల్లాహి అని మనం చూస్తూ ఉంటాం. అనగా అల్లాచే పంపబడిన వాడని అర్థము ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మహమ్మద్ రసూలిల్లాగా కూడా పిలువబడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే పవిత్ర ఖురాను నందు మరి సురాయే నిసాలో మనం చూస్తున్నప్పుడు సురా 4వ సురా 171లో వ్రాయబడినటువంటి ఆయుతుని సమయంలో నేను చదివి వినిపిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. కొద్దిగా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. నిశ్చయముగా మరియం కుమారుడగు యేసా దేవుని ప్రవక్తయు దేవుడు మరియమునకు పంపిన తన వాక్కును దేవుని నుండి వచ్చిన ఆత్మయు మాత్రమే కావున దేవునిని
అతని ప్రవక్తలను విశ్వసింపుడు, దైవములు ముగ్గురున్నారని పలుకుకుండు దాని మానుకొనుండు అనేసి అక్కడ రాయబడి ఉంటుంది. మీకు మేలగును, నిశ్చయముగా దేవుడు ఒక్కడే, దేవునికి పుత్రులుంట తగదు. ఆకాశములలోను భూమిలోనున్న సమస్తము అతనిదే, దేవుని సంరక్షణయే చాలును అని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ సూరాలోని మరి ఆయత్తును ఎందుకు ప్రియా దేవుని బిడ్డలారా మరి చదివి ఉన్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు మరియమ్మనకు పంపినటువంటి తన వాక్కు అయిన యేసాను దేవుని నుండి మరి ఆత్మగా మరియం ద్వారా దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ దైవ అవతారిగా ఎందుకు ఆయన పుట్టారు, ఎందుకు ఆయన జన్మించారు? ఒకవేళ దేవుడు ఆదిలోనే ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమిస్తే యేసా మరియం ద్వారా ఎందుకు పుట్టాలి? ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సురాయే మరియం ఆ ఒక 19వ సుర 19వ 20, 21, 22 ఆయతుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా, జకియా అని మనం చూస్తూ ఉంటాం. ఇంకా వివరంగా నేను తెలియపరుస్తున్నాను. జకియాన్ అంటే పరిశుద్ధుడు అని అర్థమునై ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఇది యేసుకు లేక యేసాకు ఆపాదించబడినటువంటి పేరై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే పవిత్ర ఖురాను నందు సురాయే మరియం సురా 19వ ఆయత్తు 20, 21, 22 ఆయత్తుల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను చదివినటువంటి ఆ సుర ఆ 19, 20, 21, 22 ఆయతుల్ని సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరట కోరుతున్నాను. నేను నీకు పవిత్రుడైన పుత్రు నొసంగుటకై నీ ప్రభువు నుండి పంపబడిన దూతను మాత్రమే అని దేవదూత పలికెను. ఆమె నాకిట్లు కుమారుడు కలుగును, నన్ను ఏ పురుషుడును తాకలేదు, నేను చెడు నడవడిక గలదానను కూడా కానే అని పలికెను. ఎవరెలా పలుకుతున్నారంటే దేవదూతతో మరియ పలుకుతున్నట్లు, కన్యమరియ పరిశుద్ధ మరియ పలుకుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవదూత ఇటులే అగును, ఇది నాకు సులువు, మేము అతనిని ప్రజలకు ఒక సూచనగాను మా దయకు కారకుని గను చేటకు అట్లు చేసితిమి, ఇది నిర్ణయింపబడిన విషయము అని నీ ప్రభు పలికెను. ఆ పిదప ఆమె గర్భము దాల్చెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. యేసు లేక యేసా పవిత్రుడైన కుమారునిగా పరిశుద్ధుడిగా ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఈ విషయానికి కూడా మనం జవాబు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు నేను తెలియపరుస్తున్నానంటే ఆదిలోనే ఆదాము అవ్వలు వారు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలోనే దేవుడు క్షమిస్తే మరి ఇవన్నీ ఎందుకు వ్రాయబడి ఉన్నాయి? మరి ఈ విధంగా పరిశుద్ధునిగా మరి దేవుడు మరలా మరి మానవాకారాన్ని దాల్చి ఈ భూలోకానికి రావాల్సిన అవసరత ఎందుకు ఏర్పడింది అనే విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, మేము అతనిని ప్రజలకు ఒక సూచనగా చేటుకు అట్లు చేసితిమి అని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆదాము అవ్వల పాపం ఆదిలోనే యెహోవా దేవుడు క్షమిస్తే యేసా పరిశుద్ధునిగా ఈ లోకములో ఎందుకు పుట్టాలి అనేటటువంటి ఒక ప్రశ్న మనం తప్పక వేసుకోవాలి. దీనికి సమాధానం కూడా తప్పక మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అల్లా ఆత్మగా మరియ గర్భంలో నుండి ఈ లోకానికి నరుడిగా యేసుని అంటే యేసాను, ఆల్ మసీహి అంటే మెస్సియాను, మరి జకియాన్ అంటే పరిశుద్ధుడైన యేసాను, రుహల్లాహి అంటే దేవుని ఆత్మ అయిన యేసుని లేక యేసాను ఎందుకు పంపాలని ఉద్దేశించాడు అనే విషయాలకి కూడా మనం జవాబులు తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్ర ఖురాను నందు సురాయే అలీ ఇమ్రాను సురా 3వ సురా
42 ఆయతులో మనం చూస్తున్నప్పుడు అల్లా మరియను పరిశుద్ధురాలిగా చేశారు అని మనం చూస్తుంటాం. లోకములో ఉన్న స్త్రీలందరికంటే అత్యున్నత స్థానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని సురాయే ఆలీ ఇమ్రాన్ 3వ సూరా 42 ఆయతులో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని కూడా నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. దేవదూతలు, ఓ మరియమ్మా, దేవుడు నిన్ను ఎన్నుకొనెను, నిన్ను పరిశుద్ధురాలినిగా చేశాను, లోకములో ఉన్న స్త్రీలపైకి నిన్ను ఎన్నుకొనెను అని మనం చూస్తుంటాం. దీని అర్థం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము నుండి తరతరాలుగా వస్తున్న పాపదోషమును మరియకు అంటకుండా అల్లా చేశారనేగా దీని అర్థం. ఇది తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాదు, ఆమె తన కన్యత్వమును కాపాడుకొన్నది, అందువలన అల్లా తన ఆత్మను ఆమెలోనికి ఊదారు అని దీని అర్థమునై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అల్లా మరియ విషయమై ఇంత శ్రద్ధ తీసుకున్నట్టుకు కారణం ఏమి ఉన్నదో కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ హాదీసుల గురించి మనం చూస్తూ ఉంటాం. మరి హాదీసులు మనం చూస్తున్నప్పుడు హాదీసు గ్రంథాలు కూడా ఈ విధంగా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాయి. బుఖారీ 4వ అధ్యాయము, అదేవిధంగా 3431 ఆయతులో మనం చూస్తున్నప్పుడు 3431 4వ సూర, అదేవిధంగా 3431లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ అందులో ఏమని రాయబడి ఉంటుందంటే, మానవులు పుట్టినప్పుడు సాతానుడు ప్రతి బిడ్డను గిల్లుతాడంట. మరియను యేసును మాత్రమే గిల్లలేకపోయాడని అందులో ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి హదీసు గ్రంథంలో మనం చూస్తాం. బుఖారీ 3431లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి సురాయే మరియంలో కూడా 19వ సూర 19వ ఆయతులో కూడా ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే కొంతమందికి మరి హదీసులు అంటే ఏంటి అనే ఒక ఆలోచన రావచ్చు. హదీసులు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రవచనాలు, కార్యాచరణాల గురించి, అంతేకాకుండా మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాలనే హదీసులు అన్నారు. ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ఈ హదీసులు సున్నాహి ముస్లిం యొక్క జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఎంతటితో ఈ యొక్క అంశానికి సంబంధించిన ఈ వివరణలతో కూడినటువంటి విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మరికొన్ని పవిత్ర ఖురాను ఆ ఒక గ్రంథంలో ఉన్నటువంటి మరి సూరాల్లో ఆయతుల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మరలా నేను మీకు వివరంగా తెలియపరుస్తూ వాటిని కూడా చదివి వినిపించి తదుపరి మరి ఆ ఒక ఆదిలో ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమ పాపాన్ని వారు చేసినప్పుడు బైబిల్ ప్రకారం దేవుడు ఆదిలో వారిని క్షమించాడా, క్షమించలేదా? మరి ఆ ఒక క్షమించలేదు అనడానికి ఏ రకమైనటువంటి రుజువులు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు నేటి వరకు మన మధ్య నిలిచి ఉన్నాయో లేవో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే, తప్పక ప్రారంభ విషయాలు తెలుసుకోవాలి, చివరి విషయాలు, భవిష్యత్తు విషయాలు కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి దాని వెనకాతల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పాలు మరి ఎంత అత్యున్నతముగా ఉన్నాయో, ఆయన ప్రవచనాలు ఎంత అద్భుతమైనవో ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఆదిలో ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని మరి దేవుడు క్షమించాడో లేదనే ఈ విషయాలకు సంబంధించిన విషయాలనే అనేక రూపాలలోంచి వివరంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఎవరి విశ్వాసాన్ని తక్కువ చేయడానికి కానీ, ఏ ఒక్క మత విశ్వాసానికి సంబంధించిన దైవ గ్రంథాలను తక్కువ చేయడానికి కానీ నేను మాట్లాడే ప్రయత్నాన్ని చేయట్లేదు. కానీ వ్రాయబడిన విషయాలనే మీ ముందుకు తీసుకుని వచ్చి కొన్ని ప్రశ్న గుర్తులతో కూడిన విషయాలను మీ ముందు ఉంచడం జరుగుతుంది. అయితే వీటన్నిటికీ కూడా జవాబులను బైబిల్ గ్రంథం నుండి వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి బైబిల్లోంచి ఉన్నటువంటి విషయాలు తెలుసుకున్న తదుపరి మరి యేసు యొక్క ఆ సిలువకు సంబంధించిన ప్రతి ఆధారాలు కూడా
మరి మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని మరి రావడం జరుగుతుంది. కనుక దయతో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన ఆత్మీయులకు తెలియపరిచి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసాన్ని జాగ్రత్త పరిచే, అప్రమత్తం చేసే ఒక మంచి ఒక దర్శనాన్ని, భారాన్ని, సమర్పణను మీరు కలిగి ఉండాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. రండి, ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎన్నో విలువైన విషయాలు ప్రభువా ఇగో నాయన, మరి మేము ఈ సమయంలో ఈ విధముగా ధ్యానము చేయడానికి మీరు మాకు ఇస్తున్న ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రియులు ఎంతోమంది అయ్యా ఇగో నీ వాక్యము నేర్చుకోవాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆత్మీయ దాహాన్ని కలిగి ఉన్నారు, ఆత్మీయ ఆసక్తిని కలిగి ఉన్నారు, ఆత్మీయ శ్రద్ధను కలిగి ఉన్నారు. గనుకనే ప్రభువా వారి యొక్క ఆత్మీయ ఆకలిని తీర్చడానికి ఈ విషయాలని మా ఈ ఛానల్ ద్వారా వారి ముందుకు మీరు తీసుకుని వెళ్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు నాయన. వింటున్న ఈ మాటలు వారి యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకున్నట్లు అయ్యా ఇగో భిన్నమైన బోధల నుండి, అబద్ధ బోధల నుండి, దుర్బోధల నుండి, తప్పుడు బోధల నుండి, కల్పితమైనటువంటి బోధల నుండి, మనిషి యొక్క ఊహల్లోంచి, ఆలోచనలోంచి కలిగే అయ్యా ఇగో నాయన దుర్బోధల్లోంచి ప్రభువా వారి యొక్క రక్షణను వారు కాపాడుకునే రీతిలో ఇగోనైనా ఈ విషయాల ద్వారా వారు అప్రమత్తం చేసుకుని జాగ్రత్త పరుచుకొని నీలో అయ్యా మరణం వరకు స్థిరమైనటువంటి ఆ విశ్వాసములో వారు ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయమని ప్రభువా ఈ యొక్క మాటలు విని బిడ్డలందరినీ దీవించమని దేవా, ఇంకెవరైనా అయ్యా సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యవంతుడైన దేవుని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వారు ఎవరున్నా వారందరినీ ప్రభువా ఈ మాటల ద్వారా దర్శించి సత్యవంతుడు నీవని వారు తెలుసుకున్నట్లు ప్రభువా వారి యొక్క మనోనేత్రాలను మీరు వెలిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొని నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.